స్ట్రాటజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. విఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఇయర్ 2022లో ఏం జరిగింది, పిఎంసి ఒక యాక్టివిటీస్లో ఏమేమి జరిగాయి, మరి పిఎస్ఎస్ఎం మూమెంట్లో మరి ఎలాంటి చేంజెస్ అది వచ్చాయి అన్నది మనం అద్భుతంగా మరి డిస్కస్ చేసుకున్నాం. మరి ఇప్పుడు 2023 ఇయర్లో పిఎంసిలో ఎలాంటి యాక్టివిటీస్ జరిగింది, మరి దానికి ఎలాంటి విధంగా శ్రీకారం చుట్టడం జరిగింది, ఇవన్నీ అంశాలు మనం స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. మనం చూసాం లాస్ట్ ఎపిసోడ్స్లో 2021 ఇయర్లో మరి నందాప్రసాద్ గారు బాడీ వెకేట్ చేయడం, అలాగే 2022లో మరి డిఎల్ఎన్ శాస్త్రి గారు అలాగే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు బాడీ వెకేట్ చేయడం, ఈ రెండు సంవత్సరాల్లో జరిగిన ఇలాంటి ఒక జర్క్స్ ద్వారా మరి 2023లో మరి ఎలాంటి యాక్టివిటీస్ జరిగాయి, మరి ఏ శక్తితో మీరు ముందుకెళ్ళడం సాగింది అన్న అంశం పైన మీరు మాట్లాడి చెప్తారా? కంపెనీ వైపు నుంచి కంపెనీ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు. బట్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎనర్జీని బట్టి ఎప్పుడు కంపెనీ మూవ్ అవుతూ ఉంటుంది. అవును. హెడ్ ఎనర్జీ సరిగ్గా లేదనుకో, కింద ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎనర్జీ కూడా ప్రాపర్గా ఉండదు. ఎస్. సో డైరెక్షన్ మారుతుంది. పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ టైంకి అంతా ఎస్ ఒక సిట్రేట్ అయిపోయాం. చాలా అద్భుతంగా చేసాం, అందరూ చాలా అద్భుతంగా స్పందించారు. పత్రిజీ ధ్యాన మహాయాగం మొట్టమొదటి ధ్యాన మహాయాగం ఓకే 2022. దాని తదనంతరం ఒక ఎనర్జీ షిఫ్ట్ అయిపోయింది. అంటే ఇంకా సార్ని మనం ఫిజికల్ బాడీలో చూడడం అనేది అలవాటు అయిపోవడం వల్ల, అంటే సార్తో మనకు అనుబంధం రిలేషన్ అనేది ఉండడం వల్ల, సో దాన్ని మనం డిసెంబర్ టైంకి అంతా ఒక సిట్రేట్ అయిపోయాం. అండ్ దెన్ ఇంకా ఆయన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్ళాలి అన్నది గట్టిగా పడిపోయింది. ఏ లక్ష్యం కోసం ఆయన తప్పించారో, ఎటువంటి సిద్ధాంతాల కోసం తన శరీరాన్ని సైతం తృణప్రాయంగా వదిలేశారు. సో మనం బాగా ఈ యొక్క భూమి మీద ఏదైతే ఆయన కలగన్నారో, ధ్యాన జగత్ కానీ, శాకాహార జగత్ కానీ, పిరమిడ్ జగత్ కానీ, ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లడం అన్నది చాలా విశేషంగా చెయ్యాలి అన్నది ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఏర్పడింది పత్రిజీ ధ్యాన మహాయాగంలో. నిజానికి ఆయన ఆ ఎనర్జీని అందరిలో ప్రేరేపించినట్లున్నారు. పత్రిజీ ధ్యాన మహాయాగం తర్వాత 2023లో వర్క్స్ చూస్తే ఎంటైర్ పిఎస్ఎస్ఎం చరిత్రలో 2022 వరకు జరిగిన పనులు ఒక ఎత్తు అయితే, 2023 తర్వాత అన్నీ డబల్ అయిపోతున్నాయి. అంటే ఉదాహరణకు ఒక ధ్యాన కార్యక్రమానికి ఒక 100 మంది వచ్చేవాళ్ళు అనుకుందాం, ఆ ప్లేస్లో 200 మంది రావడం. ఒక 2000 మంది శాకాహార ర్యాలీకి వస్తారనుకో, పెద్ద ర్యాలీకి 4000 మంది రావడం. ఎక్కడి పోయినా అన్ని డబల్ అయిపోయాయి. అసలు ఇదొక వింత. ఇది చాలామంది భయపడ్డారు యాక్చువల్గా. ఇప్పుడు ఏ గురువైనా బాడీ వేకట్ చేసిన తర్వాత ఆ సంస్థలు, ఆశ్రమాలు పడినవి, తర్వాత ఇప్పుడు లేని ఆశ్రమాలు, లేని సంస్థలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒక గురువు బాడీ వేకట్ చేసిన తర్వాత అది మల్టిప్లై అవ్వడం అన్నది పిఎస్ఎస్ఎంలో చూస్తున్నాం మనం విస్తారంగా. ఎందుకంటే అది బికాస్ ఆఫ్ ఆయన ఇచ్చిన జ్ఞానం అంత పవర్ఫుల్ది. పత్రిసార్ ఇచ్చినటువంటి స్వేచ్ఛ, పత్రిసార్ ఇచ్చినటువంటి జ్ఞానం, పత్రిసార్ ఇచ్చినటువంటి గైడెన్స్, ఆయన మనకందరికి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్, తర్వాత ఆయన మనల్ని ట్రీట్ చేసిన విధానం, తర్వాత ఎక్కడ స్టూడెంట్ అనేది లేకుండా అంత గురువులని సంబోధించడం. సో ఈరోజు ఇంతమంది గురువులుగా పిఎస్ఎస్ఎంని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది చిన్న విషయం కాదు ఇది. సో ఇంకా ఆ భావాలన్నీ వచ్చిన తర్వాత ఇంకా మనం గట్టిగా చేయాలి అన్నది పడింది, ఇంకా కసి పడింది. మన కాకాంక్ష ఎవరు చేస్తారు అన్న ఆ ఒక ఫోర్స్ వచ్చింది లోపల నుంచి వచ్చేసింది. అప్పటికి ది పిఎంసి ట్రస్ట్ అనేది ఒకటి పత్రిసార్ స్టార్ట్ చేశారు. ఇంకా దాన్ని బాగా ముమ్మరం చేసాం 2023లో. ఓకే, 23లో చాలా వేగవంతం చేసాం దాన్ని. గొప్ప ప్రోగ్రామ్స్ అన్నీ, అంటే బ్రాండ్ అంబాసిడర్స్ మీట్స్ దాని ద్వారా పెట్టడం, పిఎంసి ట్రస్ట్ను స్ట్రెంథన్ చేయడం,
అది ఒకవైపు, రెండు మన యాక్టివిటీస్ని ముమ్మరం చేయడం. సో మన యొక్క ప్రోగ్రామ్స్లో చాలా క్వాలిటీ ప్రోగ్రామ్స్ను డిజైన్ చేయడం. అండ్ ముఖ్యంగా ఇంటర్నల్ మార్కెటింగ్ బాగా స్ట్రెంథన్ చేసాం. బాగా స్ట్రెంథన్ చేసాం. 2023లో పుంజుకుంది. సో అది బాగా మంచి పాయింట్కి వచ్చేసింది, బెస్ట్ పాయింట్కి వచ్చేసింది. అండ్ మిగతా అన్ని ఏరియాల్లోనూ మనం ఫోకస్ చేయడం మొదలుపెట్టేసాం 2023 ఎస్పెషల్లీ. దెన్ ఒక్కొక్క స్టెప్ మనం ప్రతి విషయంలోనూ వస్తున్నాం. అండ్ ఈవెంట్స్ అయితే ప్రతి ఈవెంట్కి మ్యాక్సిమం మనం వెళ్ళడం, ప్రతి ఈవెంట్ను చాలా అద్భుతంగా కవర్ చేయడం. ఫినాన్షియల్గా కూడా 23లో మనం అంతకుముందు ఉన్నటువంటి కాస్ట్లకి డెవలప్మెంట్ చేసేసాం. సో అన్ని రకాల ఇంప్రూవ్మెంట్స్ అన్నీ 23లో చాలా విస్తారంగా జరిగాయి. అలాగే 4 ఫ్లోర్స్ కూడా ఈ బిల్డింగ్లో మొత్తం 4 ఫ్లోర్స్ కూడా మనం తీసేసుకున్నాం. 23 అంతా ఉంది. 2023 సంవత్సరం ఫుల్ ప్లెడ్జ్డ్. అది వర్క్ తారాస్థాయి వర్క్. అది ఒక 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 ఎట్లా అంటే 2022 2023 కొంచెం ఉన్న ఆ గ్యాప్ ఏదైతే వచ్చిందో రకరకాల కారణాల వల్ల, సో 2023 ఫుల్ ప్లెడ్జ్డ్ వర్క్ పడింది. అండ్ డెవలప్మెంట్స్ కూడా అంతే పీక్స్లో అయ్యాయి. ఎక్కడికక్కడ ఏ వర్క్లో ఆ వర్క్ చాలా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ అన్నీ 2023లో చేసుకున్నాం. అండ్ మెయిన్గా ది పిఎంసి ట్రస్ట్ బాగా పుంజుకుంది. బ్రాండ్ అంబాసిడర్స్ అనేటువంటి కాన్సెప్ట్ బిగ్గెస్ట్ హిట్ అయింది. ఈరోజు పిరమిడ్ మాస్టర్లు ఎంతోమంది షేర్స్ ద్వారా సపోర్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు సపోర్ట్ చేస్తూ ఈరోజు పిఎంసి నిలబడడానికి, ట్రస్ట్ కారణం అవ్వడానికి పిరమిడ్ మాస్టర్లు కారణం. సో ఈరోజు అంత అద్భుతమైన హ్యూజ్ సక్సెస్ ఇచ్చింది పిరమిడ్ మాస్టర్స్. అండ్ ఎంతో అద్భుతంగా నడుస్తుంది. పిఎంసి ట్రస్ట్ ఒక స్టెప్, అల్టిమేట్ స్టెప్ వచ్చేసింది. అండ్ అట్లా ఈసీఎస్ ప్రాసెస్ని ప్రవేశపెట్టాం. ఈసీఎస్ ప్రాసెస్ కూడా బిగ్గెస్ట్ హిట్ అది. సో ఈరోజు ఒక మంచి అమౌంట్ పిఎంసి సపోర్ట్కి ఈసీఎస్ ప్రాసెస్ ద్వారా వస్తుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అలాగే బ్రాండ్ అంబాసిడర్ మీట్ కూడా ఒక మంచి స్టెప్ పడిందంటారా? అవును, స్ట్రెంథన్ అవడానికి 2023 దోహదపడిందంటారా? ఉజ్జయిని కావచ్చు, లేకపోతే మన షిరిడి కావచ్చు, లేకపోతే మన మధుర కావచ్చు, తిరువన్నామలై కావచ్చు. ఓకే, ప్లేసెస్ అన్నీ అద్భుతం ఇవన్నీ. సో 23, 24 ఒక పీక్స్లో నడుస్తున్నాయి. కానీ 23 ఎస్పెషల్లీ అనేక వర్క్స్కి నాంది పలికింది. ఎందుకంటే ఒక పత్రిజీ ధ్యాన మహాయాగం తర్వాత ఒక ఫ్రెష్ ఎనర్జీ వచ్చేసింది. అన్నిట్లో నుంచి మనం బయటకు వచ్చేసాం. ఆల్మోస్ట్ ఉంటాయి థింగ్స్ కొన్ని, అవి ఏంటంటే ఒక స్వీట్ మెమరీస్ అవి. ఇప్పుడు ఆయనతో గడిపిన టైము అవన్నీ ఒక మెమొరీ అది. సో బట్ మనము వర్క్ ఓరియంటెడ్గా 2023 అద్భుతమైనటువంటి వర్క్ మనం చేసాం. ఎన్నింటినో కొత్త వాటిని పథకాలన్నింటినీ ప్రవేశపెట్టాం. ఈసీఎస్ ప్రాసెస్కి ఎంత టైం తీసుకున్నామో, దాని మీద ఎంత వర్కౌట్ చేసామో, హెచ్డిఎఫ్సికి తిరిగి, ఐసిఐసిఐకి తిరిగి, ఎస్బీఐకి తిరిగి, యూనియన్ బ్యాంకుకి తిరిగి, యాక్సిస్ బ్యాంకుకి తిరిగి, దాని మీద 10 రోజులు ఏకదాటిగా వర్క్ చేసాం. దాని తర్వాత ఫైనలైజ్గా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ చేసాం. సో దాన్ని అసలు ఇంప్లిమెంటేషన్ చేయడానికి దాని వెనకాల గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. ఎంత కసిగా చేసామనంటే మామూలుగా అయితే కనుక నార్మల్గా చేస్తే అది 2-3 నెలలు టైం తీసుకుంటుంది. ఎందుకంటే దీని కాస్ట్ ఎంత, ఒక్కసారి మనం ఫైనల్ చేసిన తర్వాత ఇంకా కాస్ట్లు మారవు. ఇప్పుడు ఈసీఎస్లో కొన్ని పేమెంట్ మెథడ్లో ఒకవేళ ఇది వాళ్ళు కంటిన్యూ చేస్తే ఓకే, డ్రాప్ అయిపోతే ఎట్లా, ఒకవేళ వాళ్ళు ఏమైనా అమౌంట్ రాకపోతే ఎట్లా, వాళ్ళకి ఇంత ఫైన్ పడుతుంది, ఇట్లా ఎల్లో చాలా థింగ్స్ ఉంటాయి. అవన్నీ మన వాళ్ళకి ఇబ్బందికి కలగకుండా ఉండడానికి ఏమైతే చేయాలో అవన్నీ ఈసీఎస్ ప్రాసెస్లో కూర్చొని చేశాను నేను. దాదాపు 15 రోజులు ఏకదాటిగా పట్టింది టైము. హెచ్డిఎఫ్సికి తిరిగాము, ఎస్బీఐకి తిరిగాము, యూనియన్కి తిరిగాము, యాక్సిస్కి తిరిగాము, ఐసిఐసిఐకి తిరిగాము,
ఉన్న బ్యాంకులన్నీ కలబోసాము, మళ్ళీ అందరికీ తెప్పించుకునే వాళ్ళము, ఆఫీస్కి పిలిపించేవాడిని, మీటింగుల మీద మీటింగులు పెట్టేవాళ్ళము, వాళ్ళతో మళ్ళీ జూమ్లోకి వచ్చేవాళ్ళు, జూమ్లో కూర్చొని మాట్లాడేవాళ్ళం, అశ్వంత్, నేను, మన టీం అంతా, రాజశేఖరు, సత్యనారాయణ అందరము. దాన్ని ఫైనల్ చేయడానికి తలప్రాణం తోకొచ్చింది. దాదాపు 15 రోజుల పైన పట్టింది. మొత్తానికి ఫైనల్ చేసాం. తర్వాత దాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చాలా టైం పట్టింది. జ్ఞానదాత సుఖీభవ అనేటువంటి పేరుతో ఈసీఎస్ని మనం ముందు తీసుకెళ్ళాం. దాన్ని తీసుకెళ్ళడానికి చాలా టైం పట్టింది. సో ఇదంతా అంటే దాని మీద ఎంతో ఫోకస్డ్గా ఉంటే కానీ పనులు జరగవు. అందరితో ఉన్న పనులు జరగడం అన్నది చాలా ఫోకస్డ్గా పనిచేయాలి. సో దాన్ని మొత్తానికి ఫైనల్గా అద్భుతంగా లాంచ్ చేసాం. మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు కళ్యాణ్ తర్వాత మన రాజశేఖర్ ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు దాని మీద. ట్రస్ట్ నుంచి అంబాసిడర్స్ అనేది చాలా బిగ్గెస్ట్ హ్యూజ్ సక్సెస్ వచ్చేసింది. ఎందుకంటే ఒక సాలిడ్గా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు దాదాపు 350 మంది వచ్చేసారు. అది చిన్న విషయం కాదు. ఈ 350, 700 అవ్వడం అనేది పెద్ద విషయం కాదు. ఆ 350 మంది ఒక్కొక్కరు ఒకరికి పరిచయం చేస్తే అయిపోతుంది 700. అది చిన్న విషయం కాదు. ఫస్ట్ 350 అవ్వడం చాలా కష్టం. నెక్స్ట్ 350 అవ్వడం అదేం పెద్ద విషయం కాదు. సో ఇప్పుడు అది పరుగులు పెడుతోంది. సో దానికి కూడా మంచి స్ట్రెంగ్తన్ చేసేసాం. ఇది 2023లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి ప్లేసెస్ని సెలెక్ట్ చేసి ఆ ప్లేసెస్లో వాళ్ళతో చక్కగా వాళ్ళకి గ్రూప్ ఎనర్జీ అన్నది ఎప్పుడు వర్క్ చేస్తుంది. అది బాగా నమ్ముతాను నేను. ఈరోజు పిఎంసికి ఇంత సపోర్ట్ రావడానికి కారణం ఆ గ్రూప్ మెడిటేషన్. ఇప్పుడు ఆయా శక్తి క్షేత్రాలకు వెళ్ళడం, అక్కడ గ్రూప్ మెడిటేషన్ చేయడం, ఆ గ్రూప్ మెడిటేషన్లో మనందరి ఎనర్జీ ఒక సమిష్టి యూనివర్సల్ కాజ్ కోసం పనిచేసేటువంటి ఎనర్జీ అది. అండ్ పరస్పరం మన భావాలను పంచుకోవడం, వాళ్ళ యొక్క సూచనలు సలహాలు మనం తీసుకోవడం, ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏం చేయొచ్చు అనేది తెలుసుకోవడం, వాటన్నిటిని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం, ఒకదాని తర్వాత ఒకటి బెస్ట్గా తీసుకొస్తున్నాం మనం. సో అట్లా అంబాసిడర్స్ BAM బ్రాండ్ అంబాసిడర్స్ మీట్ అనేది హ్యూజ్ సక్సెస్ని ఇచ్చింది. అండ్ ఈ సంవత్సరం 2024 మోగుతుంది ఇంకా. బట్ 2023 బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది అది. అట్లా తర్వాత పత్రిజీ ఫిల్మ్ 2023లో స్టార్ట్ అయింది అది. సో డిసెంబర్కి మనము కొంత పార్ట్ను మనం చేసుకున్నాం. ఇప్పుడు 2024లో ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నాం మనం. సో ముఖ్యంగా వెంకట్ ఎంతో శ్రమ చేశారు, ఎంతో అద్భుతంగా కాన్సెప్ట్ తనది. ఆ కాన్సెప్ట్ పుట్టింది వెంకట్ దగ్గర. సో కర్త కర్మక్రియ బ్రహ్మాండమైనటువంటి దానికి డెడికేటెడ్గా పనిచేస్తున్నాడు. సో నాట్ ఓన్లీ వెంకట్ అంటే సిరి ఆటోమేటిక్గా ఉన్నట్లే తో బ్యాక్ సపోర్ట్ ఇస్తూ తను సిరి. సో వెంకట్ సిరి ఎంతో బాగా వర్క్ చేస్తున్నారు దాని మీద. అండ్ మొత్తం మంచి టీం తయారైపోయింది. దానికి సపోర్ట్గా విజయభాస్కర్ రెడ్డి సార్ అయితేనే, మారం సార్ అయితే, హనుమంతరావు సార్ అయితేనే. సో అందరూ అండ్ మన పిఎంసి సంయుక్త ఆధ్వర్యంలో అద్భుతంగా అది నడుస్తుంది. ఈ సంవత్సరం ఇంకా అది దాని అద్భుతంగా అది ఫినిష్ అయిపోతుంది. ఈ సంవత్సరం మనం పత్రి సార్ బయోపిక్ని ఫుల్ ప్లెజర్డ్గా మనం చూడబోతాం. ఈ సంవత్సరం చూస్తాం మనం. సో దాని వరకు ఒకవైపు నడుస్తుంది. అది 2023లోనే అది స్టార్ట్ అయింది. సో దానికి అంత గట్టిగా అప్పటికప్పుడు అనుకొని అప్పటికప్పుడు దాన్ని మొదలుపెట్టి, బట్ దీంట్లో కింగ్ మారం సార్. ఆయన ఫ్యామిలీకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా మనం తక్కువే అవుతుంది. హీఈస్ ద జెమ్ అంతే. ఆయన గొప్ప మాస్టర్. ఆయన ఎంత కమిటెడ్గా నిలబడ్డాడంటే అంత కమిటెడ్గా నిలబడ్డాడు పత్రిజీ ఫిల్మ్ కోసం. ఇప్పుడు ఆలోచన వెంకట్ది, మారం సార్ది కాదు. కానీ సారు విషయం అనేసరికి ఆయన లోపల ఆ హృదయం ఎన్ని విషయాలకైనా సరే, ఆయనకి ఇష్టం లేని విషయాలకు కూడా నిల్చున్నాడు. ఆయన నిల్చున్నాడు, చేశాడు. ఒక మాస్టర్ అంటే ఎలా ఉంటాడంటే ఆయన ఒక మారం సార్ లాగా ఉంటాడు అనేది ముద్ర వేసేశాడు. సో ఒక అద్భుతం మారం సార్. ఈ జన్మలో మారం సార్తో జర్నీ చేయడం అనేది, ఆయనతో అనుభవాలు పొందడం అనేది ఏ జన్మ సుకృతం అని చెప్పుకోవాలి. సచ్ ఎ బ్యూటిఫుల్ మాస్టర్ మారం సార్. దేన్నైనా, మానాన్నైనా అవమానైనా సమంగా తీసుకోవడం అన్నది మారం సార్ దగ్గర నేర్చుకోవాలా. పట్టుకోవడం అయినా వదలడం అయినా ఆయన దగ్గరే నేర్చుకోవాలా.
అది ఉన్నా ఊడినా రెండింటిని ఒకటేలా తీసుకోవడం ఆయన దగ్గర నేర్చుకోవాలా. దేనికైనా రెడీగా ఉండడం అనేది ఆయన దగ్గర నేర్చుకోవాలా. ఎక్సలెంట్. పట్టుకుంటే అది ఫినిష్ అయ్యే వరకు వదలకూడదు అన్నది కూడా ఆయన దగ్గరే నేర్చుకోవాలా. వెరీ గుడ్. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆయనలో. సచ్ ఏ బ్యూటిఫుల్ మాస్టర్. అందుకే అది పరుగులు పెట్టేసింది పత్రిజీ ఫిల్మ్స్. అంత తక్కువ టైంలో అవడం అనేది చిన్న విషయం కాదు. బికాస్ ఆఫ్ మారం సార్. చాలా బ్యూటిఫుల్గా చేశారు ఆయన. అందరూ బాగా కష్టపడ్డారు. హనుమంతరావు సారు తిరిగారు, ఆయనకి బాగున్నా బాగాలేకపోయినా అందరి దగ్గరికి ఫండ్ కోసం వెళ్ళారు, మాట్లాడారు. విజయభాస్కర్ రెడ్డి సార్ వచ్చారు, నవకాంత్, నేను అందరం తిరిగాం, చేసాం. 2023లో పత్రి సార్ అందరిలోకి దూరి అందరితో జరుగుతున్న వర్క్స్కి బియాండ్ వర్క్స్ చేపించాడు అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్గా కష్టపడ్డారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అలాగే ఈ తరుణంలో మన పిఎంసి డిజిటల్ టీంని కూడా స్ట్రెంథన్ చేయడం జరిగిందంటారా? పిఎంసి డిజిటల్, అలాగే మనం కొత్తగా ప్రవేశపెట్టిన పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ కూడా, దీని గురించి వివరించి చెప్తారా? చాలా డెవలప్ అయింది పిఎంసి అనేది. ఇన్స్టాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఓకే, టెలిగ్రామ్లో, వాట్సాప్లో అన్నిట్లోకి మనం ప్రవేశపెట్టాం. మన వెబ్సైట్ అయితేనేమి అన్ని స్ట్రెంథన్ అయిపోయాయి. బాగా దాని మీద వర్క్ చేయడం మొదలుపెట్టాం మనం. అండ్ జర్నీ చాలా అద్భుతమైన జర్నీ జరిగింది. వ్యాస్ట్ మనము అంటే ఒక స్ప్రెడ్డింగ్ బాగా అయింది. పిఎంసి అనేది ఒకప్పుడు కొంతనే తెలుసు, ఇప్పుడు బాగా తెలుసు. 2023 సంవత్సరం వచ్చేసరికి బాగా వ్యాప్తిమిచ్చిపోయింది. అండ్ మనం పిఎంసి డిజిటల్ స్టార్ట్ చేసుకునేది 2024లో. సో 23లో ఆలోచన వచ్చింది. దాని ఆలోచన జరిగింది, బట్ అది మేనిఫెస్టేషన్ 24లో అయింది. అట్లా 2023లో ఇంకో 2 యూట్యూబ్ ఛానల్స్ కూడా అద్భుతంగా పుంజుకున్నాయి. అంటే అది పిఎంసి హెల్త్, మళ్ళీ డివిఎం గ్లోబల్ కూడా అది ఒక నాంది పలికింది ఆ టైంలో 2020 అని చెప్పుకోవచ్చు. డివిఎం గ్లోబల్ అనేది ఫుల్ ప్లెడ్జ్డ్గా పికప్ అయింది. 2023లో దాన్ని స్టార్ట్ చేసుకున్నాం. 2023లో నీరులో ఉండి స్టార్ట్ అయింది. అట్లా స్టార్ట్ అయింది. ఆ పిఎంసి హెల్త్ కూడా నెమ్మదిగా పుంజుకుంది 2023లో పుంజుకుంది. అలాగే పిఎంసి తెలుగు కూడా అదే తరుణంలో పుంజుకుంది అంటారా? అవును, చాలా 2023లో అన్ని పికప్ అయ్యాయి. వర్క్ కూడా చాలా బాగా జరిగింది, ఊహగందనంత వర్క్ జరిగింది. 2023 అన్నది చాలా అద్భుతమైన వర్క్కి, కర్మయోగంకి పరాకాష్ట అని చెప్పొచ్చు అది. సో ఆ 2023 ఇయర్లో మరి మీ పర్సనల్ లెవెల్లో కానీ లేకపోతే మీకు అనుభవపూర్వకంగా ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పటిదాకా అంటే 2022 దాకా అంటే కనుక ఒక గురువు ఒక ఫిజికల్గా ఉండి మీకు గైడెన్స్ ఇస్తూ నడిపించడం ఒక ఎత్తు అయితే, ఈ 23లో మరి అంటే బియాండ్గా ఉండి ఒక గురువు మిమ్మల్ని నడిపించారు అన్నదానికి నిదర్శనం ఈ పిఎంసి చేస్తున్న వర్క్ అని చెప్పచ్చా? 100%. ఇప్పుడు 2023 వరకు ఏముందంటే లిమిటెడ్గా చూసేవాళ్ళం అంతా. అంటే ఒక బాడీలో ఆత్మ ఉంది, బాడీ వరకు చూసేవాళ్ళం పత్రి సార్ని. ఇప్పుడు అన్లిమిటెడ్గా చూస్తున్నాం, అన్లిమిటెడ్ వర్క్ చేస్తున్నాం. చూడడము అన్లిమిటెడే, చేయడము అన్లిమిటెడే. పర్సెప్షన్ మారిపోయింది అసలు. ఒకప్పుడు ఏదైనా చేయడానికి ఎంతో లాజిక్ అన్నీ అడ్డుపడేవి. ఇప్పుడు ఏ లాజిక్స్ లేవు, చేయాలంటే చేయాలంటే చేసేస్తాం అంతే. ఇప్పుడు పర్సెప్షన్ మారిపోయింది, ఎనర్జీ మారిపోయింది, దాని ఫ్రీక్వెన్సీ మారిపోయింది, దాని వైబ్రేషన్ మారిపోయింది, అన్నీ చేంజ్ అయిపోయాయి. ఏది ఎనర్జీగా ఉన్నారు కాబట్టి 24 hours మనం చూస్తున్నారు, మనం చేస్తున్న వర్క్ని గమనిస్తున్నారు అని ఆ ఒక ఎరుకుతో వర్క్ ముందు తీసుకెళ్తున్నారు. బాడీలో ఉన్నప్పుడు కూడా చూస్తున్నారు, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ ఇప్పుడు అసలు మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెరిగింది అది చెప్పొచ్చు. అంటే మనం ఎంత ఎదుగుతూ ఉంటే గురువుని అంత బాగా అర్థం చేసుకుంటాం. మనం ఎదుగుతున్నాము అన్నది అర్థమైంది యాక్చువల్గా. అండ్ లిమిటెడ్నెస్ అన్నది లేదు, ఇప్పుడు అన్లిమిటెడ్గా ఉంది, ఎక్కడ బౌండరీస్ లేవు. అన్ని వాస్ట్గా చూస్తున్నాం మనం. ఒక మన పర్పస్లో ఏముంది, మన పర్పస్లో ఏం చేస్తున్నాం మనం అనేది మనం 100% చూస్తున్నాం మనం. సో ఫైనల్గా మరి 2023లో పిఎంసి ఎంతో అద్భుతంగా వర్క్ చేసిందని అంటున్నారు. సో ఈ ఇయర్లో ఇంకా చెప్పవలసిన ఇంకేమైనా హైలైటింగ్ పాయింట్స్ కానీ, లేకపోతే ఈ 2023లో మన పిఎంసి ఎలాంటి అభివృద్ధి చెందింది అనడానికి మీ ఒక ఫైనల్ కమెంట్ ఇస్తారా? 2023 సంవత్సరానికి ఒక ఫిజికల్గా అంటే చూడగలిగేటువంటి నిదర్శనాలు ఏమున్నాయంటే, ఇప్పుడు ధ్యాన్ జగత్ మాధవక్క ఉంది. ఆవిడ ఎప్పుడు బయటకు వచ్చి కంప్లీట్గా
వర్క్ చేసిన దాఖలాలు లేవు. అంటే తన పరిస్థితులు అలాంటివి. ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు, బాధ్యతలు అన్నీ. ఇప్పుడు కూడా పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి. కానీ మాధవక్క ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తుంది అండ్ అన్ని ప్లేసెస్ తిరుగుతోంది, పిఎంసి కోసం వర్క్ చేస్తుంది. ఈ పిఎంసి కోసం పనిచేసేటువంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీలో ఒక మేడం టీచర్, ఆవిడ పిఎంసికి డబ్బులు ఇస్తుంది, వాళ్ళ కూతురు ఉద్యోగం చేస్తుంది, వాళ్ళ కూతురు డబ్బులు ఇస్తుంది, వాళ్ళ ఆయన డబ్బులు ఇస్తాడు. ఫ్యామిలీలో ఉండేటువంటి ముగ్గురు డబ్బులు ఇస్తారు పిఎంసికి. అంటే అసలు ఈ పర్టికులర్గా 2023 సంవత్సరంలో ఎన్ని అద్భుతాలు నేను ఫిజికల్గా చూస్తున్నానంటే చెప్పనాలవి కాదు. ఇప్పుడు పిఎంసికి ముగ్గురు కలిసి కొంత అమౌంట్ని ఇవ్వచ్చు వాళ్ళు. నేను ఇంత ఇస్తా అంటే నీకన్నా ఎక్కువ నేను ఇస్తా అని పోటీ పడి ఇస్తున్నారు. ఓకే, పిఎంసికి. అండ్ లెర్నింగ్స్, ప్రాక్టికల్ లెర్నింగ్స్ అన్ని 2023లో చాలా ఎక్కువ ఉన్నాయి. ఆఫ్టర్ పత్రి సార్ ఇంకెవ్వడికి థియరీ నచ్చట్లేదు. ఓకే, సో అసలు దీని కథ ఎంతో చూడాలి, దీని అంతెంతో చూడాలా. సాధన అన్నదానికి పెద్దపీట వేసింది 2023 సంవత్సరం. అండ్ ఎన్నో రియలైజేషన్స్కు 2023 కారణం. అండ్ ఎన్నో పనులకు అద్భుతంగా శ్రీకారం చుట్టింది 2023 సంవత్సరం. ఎన్నో డెవలప్మెంట్స్కి శ్రీకారం చుట్టింది కూడా, అయ్యింది కూడా 2023 సంవత్సరం. ఆ 2023 సంవత్సరం అన్నది అది మామూలుగా దాని ఎనర్జీ మామూలుగా లేదు. ఓకే, ఆఫ్టర్ పత్రి సార్ తన బాడీ వేకెట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా నేను అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు ఇంట్లో మా ఫాదర్ ఉన్నాడు అన్ని చూసుకుంటాడు అనుకో, ఉదాహరణకు. అవును, మా ఫాదర్ ఉన్నట్టు చూసుకుంటాడు అని అనుకుంటాం అంతే. అంత సీరియస్నెస్ ఏం రాదు, అది బై డిఫాల్ట్ రాదు అంతే. అది అంటే ఉన్నారు కదా. అట్లానే సార్ ఉన్నంత వరకు నేను కూడా ఏమన్నా సార్ చూసుకుంటారు, అది ఆ ఆలోచన సహజం, అది ఉంటుంది, అది అవునన్నా కాదన్నా ఉంటుంది. ఓకే, కానీ ఆఫ్టర్ సార్ ఏమైపోయిందంటే సారే మనం అయిపోయినాం. ఇక్కడ సారు శిష్యుల్లాగా మనం అయిపోలే. పిఎస్ఎస్ఎంలో ప్రతి ఒక్కరూ సారే వాళ్ళు అయిపోయారు. సార్ ప్లేస్లోకి వచ్చేసారు అందరూ. అంటే సార్ ప్లేస్లోకి వచ్చింది పెత్తన చెలాయించడానికి కాదు, సార్ లాగా పనిచేయడానికి. అట్లా పనిచేశారు. అందుకే 2023 అంతా సెన్సేషనల్ అయిపోయింది. ఎక్కడ చూడు అన్ని పనులన్నీ మామూలుగా పరుగులు పెట్టలేదు అవి. దాని ఎనర్జీ, దాని యొక్క థింగ్స్ అన్నీ ఎంటైర్లీ డిఫరెంట్. అది ఒక గొప్ప డెవలప్మెంట్ సంవత్సరం 2023. ప్రతి ఒక్కళ్ళు పత్రిసార్లు అయినటువంటి సంవత్సరం అది. ప్రతి ఒక్కళ్ళు పత్రిసారి ఏ పని అయితే చేశారో ఆయన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలను పంచుకున్నటువంటి పత్రిసార్లు అయినటువంటి సంవత్సరం అది. 2023 అనేది ఈ భూమండలం మీద అభివృద్ధి అన్నదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి ఇయర్ అది. ఆనంద్ గారు, మరి ఎంతో అద్భుతంగా 2023లో ఎలాంటి మార్పులు పిఎంసీలో సంభవించాయి, అలాగే పిఎస్ఎస్ మూవ్మెంట్లో కూడా ఎలాంటి మార్పులు సంభవించాయి, మరి పిరమిడ్ మాస్టర్స్ కూడా ఏ విధంగా ముందుకు దూసుకెళ్ళిపోయారు అన్న ఈ ఒక అంశం, మరి పిఎంసీలో ఎలాంటి మార్పులు జరిగాయి, పిఎంసీని తన్ని ఎలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది అన్న అంశం కూడా చాలా అద్భుతంగా విపులీకరించి చెప్పారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.